జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనగామలో నడుస్తోంది భారత రాజ్యాంగమా లేక జిల్లా కలెక్టర్ రాజ్యాంగమా అని ప్రశ్నించారు. 5 పదవులు ఉన్న జిల్లా కలెక్టర్ కనీసం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడం విడ్డూరమన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదని, ప్రజా ప్రతినిధులకు సమయం కూడా ఇవ్వటం లేదన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. అదేవిధంగా వేదిక ముందు ఎవరైనా గౌరవ సభ్యులు ఉంటే ఉద్దేశించి ఒక 2 నిమిషాలు సార్ సాదిక్ అలీ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న జరిగిన ర్యాలీ జనగామలో అతి పెద్దగా చారిత్రకు మనస్పూర్వకంగా ఈ ఉత్సవ కమిటీని అభినందిస్తూ నెంబర్ MS 571 అని ఉన్నది మీ చేతికి అందిస్తున్నా. ఎమ్మెల్యే గారే అప్లై చేస్తారని తన పేరు మీద నుంచే పల్లా రాజేశ్వరరెడ్డి గారనే వ్యక్తే ఒప్పుకుంటున్నారే సార్, రైట్. దానికి పల్లా రాజేశ్వరరెడ్డి గారే తన దరఖాస్తును జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి మాకు 2 దళిత మహిళ కలెక్టర్ ఆఫీసు ముందు కలెక్టర్ గారు స్వయంగా ఒక వనిత టీ స్టాల్ అని చెప్పేసి ప్రారంభించి 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు. ప్రస్తుతం మన కలెక్టర్ గారు ఇంతకుముందు కలెక్టర్ ఇచ్చింది కదా నేను ఎదుగుతానని చెప్పేసి దాన్ని మొత్తం కూడా తీసేశారు. ఇక్కడ ఉన్న రాజ్యాంగం వేరు కదా, ఇక్కడ ఉన్న రాజ్యాంగం వేరు కదా. ఆ పక్కనే ఉండే అదే పక్కనే ఉండే ఇటు పక్కన వనితా టీ స్టాల్ ఉంటుంది, అటు పక్కన ఒక పెద్ద పర్మిట్ హాల్ ఉంటుంది. ఏసీలతో సిట్టింగ్లతో మొత్తం కూడా ఉంటారు. దాన్ని మాట్లాడే నాదు లేదు. ఎందుకంటే జనగామ రాజ్యాంగం ప్రకారం పర్మిట్లు ఎంతమందిగా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడొచ్చు 11 షాపులు ఇక్కడ మద్యం షాపులు ఉంటే 11 షాపులలో ధర తక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా 25 బెల్ట్ షాపులు ఇక్కడ పెడతారు. ఎందుకంటే మన రాజ్యాంగం జనగామ రాజ్యాంగం. ఎందుకంటే జనగామ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉండే ఎక్కడైనా కూడా మందు మామూలుగా 180 రూపాయల క్వార్టర్ దొరికితే ఇక్కడ 220 40 రూపాయలు ఒడిపోతున్నాయి. సిండికేట్ అధికారులు మేము తెలియజేస్తున్నా 25 బెల్ట్ షాపులు జనగామలో ఉన్నాయి. ఏ రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. అనేక దావాలు అనేక మొత్తం కూడా 180 కమ్మాల్సింది 220 230 కమ్మితే అడిగే నాదు లేడు, అడుక్కునే నాదు ఉన్నాడు. వాళ్ళ దగ్గర అడుక్కునే నాదు ఉన్నాడు కదా, వాళ్ళని అడిగే నాదు లేడు. అందుకే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఉండాలన్న కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. కలెక్టర్ ఎందుకు ఉండకూడదు? ఇక్కడ రాజకీయ నాయకులు రాజ్యం ఎక్కడ కానీ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా రాజకీయ పార్టీ లేని అధికారం ఉండదు. ఎక్కడైనా రాజకీయం లేని అధికారం ఉందంటే నియంతృత్వం. మరి ఆ నియంతృత్వం నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ రాజకీయ నాయకులు నచ్చరు కావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న దయచేసి మీరు ఆలోచించండి. మన చెల్లె మందులను రక్షించుకుందామంటే 3 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వంలో ఇచ్చింది. ఆ 3 లక్షల రూపాయలు ఇవ్వడం ఎప్పుడైనా తీసేస్తారు. అతి కొద్ది మంది మాత్రమే బాధ్యతగా నిలిచిండ్రు. మరి మా దళిత సైనికుల సోదరులు ఇప్పుడు ఇక్కడ చెప్పే సైనికులందరూ కూడా ఎక్కడ పోయినా చెప్పి అడుగుతున్నా. ఆ దళిత మహిళ ప్రభుత్వం ఇచ్చిన షాపు, ప్రభుత్వం ఇచ్చిన కోర్టు కొట్టేస్తున్నారు, కోర్టును కొట్టేస్తున్నారు. ఆమె ఎంకరేజ్మెంట్ చేసిందని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేసిన అనేక మంది ఇక్కడ ఉండే వారికి మద్దతుగా జనగామ రాజ్యాంగంలో పనిచేస్తున్నారు. కానీ ఒక దళిత పేద మహిళ కష్టం చేసుకుంటుంటే ఆమెను 3 లక్షలకి ప్రభుత్వం అప్పిస్తే ఆ అప్పించిన ఆమెను ఇలా కోర్టులో ఆమెను తిప్పలు పెడుతూ అక్కడ ఉన్న ఆమెను ఇయాలో రేపు నేర్పిస్తున్నారు. ఆ పక్క నుండే పర్మిట్లు మాత్రం బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. మరి దానికోసం మన యొక్క ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అవసరమా కాదా దయచేసి ఆలోచించమని చెప్పేసి ఇక్కడ ఉన్న మామూలుగా MRP ధరకు అమ్మాల్సిన దానికంటే అనేక కొత్త షాపులు పెట్టి సిండికేట్లు పెట్టి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చేస్తున్న ఈ యొక్క సిండికేట్ యొక్క ఆగడాలను ప్రైవేట్ సైన్యం
బయట నుంచి ఎక్కడ తెచ్చిందో పక్కన బొందులో ఇక్కడో తెచ్చినట్లయితే ఎట్లా ఉంటుందని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళగా పనిచేయట్లే. అది మొత్తం ప్రైవేట్ సైన్యం. వాళ్ళు మొత్తం తీసుకొచ్చి 2 రోజులు 3 రోజులు కూర్చుని పెట్టి నువ్వు బయట నుంచి ఎందుకు చేస్తున్నావురా, ఇక్కడ సిండికేట్ తెచ్చింది అమ్మాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మన రాజ్యాంగం వేరు కదా. కాబట్టి దయచేసి ఇక్కడ జనగామకు చాలా చరిత్ర, 2 ఎకరాలు ఇక్కడ ఇవ్వమని చెప్పేసి ప్రతి మీటింగ్ లో ప్రాధాన్యపడుతున్న అవసరమా? ప్రాధాన్యపడ్డాం, కొట్లాలు చేసుకోలేమా? చట్ట ప్రకారం ఈ జీవోల ప్రకారం ఏముండదు కదా. 2 ఎకరాల భూమి ఎవరి భూమి ఇవ్వని చెప్పేసి అడుగుతారే. ఈ ప్రభుత్వ భూమి ఇక్కడ ఉన్న అంబేద్కర్ గారి పేరు మీద ఒక కమ్యూనిటీ కడతామంటే ఆ కమ్యూనిటీ కట్టడానికి అనేక చట్టంలోనే ఉన్నది. చట్టం ప్రకారమే ఇప్పటికే ఒక ₹1 కోటి డబ్బులు పెట్టింది. కొత్తగా అప్లికేషన్ కావాలంట. ఎందుకంటే ఆ చట్ట ప్రకారం ఇది ఉన్నారు, అంబేద్కర్ గారి చట్ట ప్రకారం ఇది ఉన్నారు. ఇవాళ జనగామ చట్ట ప్రకారం సెపరేట్ గా అప్లికేషన్ కావాలంటున్నారు. కాబట్టి ఎవరి సొమ్ము ఎవరికి ఇవ్వమని అడుగుతున్నాం? మనందరికి హక్కు లేదా? ఒకవేళ అంబేద్కర్ గారి పేరు మీద ఒక కమ్యూనిటీ కడితే అది ఒక్క అంబేద్కర్ గారి యొక్క శిష్యులను వాళ్ళే అన్న మీటింగ్ పెట్టుకుంటారా? ఈ జనగామ ప్రజలందరికీ ఉపయోగపడదా? దయచేసి మీరు ఆలోచించండి. అందుకే నేను అడుగుతున్నాం, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ కావాలని చెప్పేసి నేను బాధతో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా జనగామ రాజ్యాంగం ప్రకారమే, పక్కనున్న పాలకుర్తిలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తున్నది, శేషంగన్పూర్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తున్నది. దీని సెల్ ఫోన్ పిలవాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఎందుకంటే జనగామ రాజ్యాంగం ప్రకారం నీకు ఇవ్వకూడదు. కాబట్టి నాకు ఇవ్వలేదు, ఎందుకంటే ప్రశ్నిస్తా కదా ఆ సెల్ ఫోన్ రేట్ ఎంత ఉన్నది ఎట్లించిందని చెప్పి. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఇస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే విలువ. కాబట్టి దయచేసి అంబేద్కర్ గారి స్ఫూర్తితో నువ్వు ఏ వర్గం నుంచి వచ్చినావని కాదు, ఏ కులం నుంచి వచ్చినావని కాదు, ఏ మతం నుంచి వచ్చినావు కాదు, ఎవరి అవసరాల కోసం నువ్వు పనిచేస్తున్నావు, ఏ వర్గం కోసం నువ్వు పనిచేస్తున్నావు ముఖ్యం. ఆ విధంగా పని చేసే గడ్డ, చైతన్యపరిచే గడ్డ జనగామ. కాబట్టి ఈ జనగామలో ఖచ్చితంగా దళితులకు దక్కాల్సిన హక్కుల్లో కొట్లాడడానికి నేను మీతో పాటు ముందు పీటిగా ఉంటా. నేను వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చినవాడిని, తెలంగాణ ఉద్యమాల నుంచి వచ్చినవాడిని, దళిత ఉద్యమాల స్ఫూర్తిగా ఉన్న వాడిని, మహిళా ఉద్యమాల స్ఫూర్తిగా ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చినది కాదు, ఎవరి అవసరం కోసం కొట్లాడుతున్నా వాళ్ళ కోసమే కొట్లాడతా. ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆ ఓటు హక్కుతోనే మాట్లాడే శక్తి కూడా నాకు ఇచ్చారు. వాడు దయచేసి ఇవ్వాలే పోలీసు వారు ఒకటి నుంచి చెప్పారు. దాంతో పాటు ఇంకో 2 కూడా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ డ్రగ్స్ కూడా మాదక ద్రవ్యాలు కూడా విపరీతంగా గ్రామాల్లో, ఇవాళ జనగామ పట్టణంలో, గ్రామాల్లో, జనగామ జిల్లాలో కూడా బయలాయిస్తున్నాయి. దానికోసం వారు కూడా కృషి చేస్తున్నట్టు తెలిసింది. నేను కూడా ఒక బాధ రాపించిన మా యొక్క పార్టీ నాయకుల మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్తాం. ఎటువంటి సహాయ కావాలంటే ఏ విధంగా మా కార్యకర్తలు పనిచేయాలంటే మేము పనిచేస్తాం. దానికోసం ముందు పడండి. ఆ యొక్క డ్రగ్స్ మహమ్మారి రాకుండా వస్తే తగ్గించే పని చేద్దాం. ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ చేపించిందో ఇవాళ భద్రత కోసం, రోడ్ సేఫ్టీ కోసం, అదేవిధంగా ఆ మనుషుల భద్రత కోసం, ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా ఉండడానికి, ఆ కుటుంబాల మాన మర్యాదలు పోకుండా ఉండడానికి కష్టపడి పెంచిన ఆ యొక్క పిల్లలు, కష్టపడి మనం ఎంతో కష్టపడి అలా పిల్లలు వేస్తే ఎక్కడో తప్పడి చేస్తున్నారు. తద్వారా వాళ్ళు ఖరాబ్ కావడమే కాకుండా తల్లిదండ్రులు తలెత్తుకోకుండా తయారవుతుంది.